పరమానందయ్య శిష్యుల అల్లరి. ఏరుతో గొడవ పెట్టుకున్న శిష్యులు. చివరికేం జరిగింది వినండి. చందమామ కథ. ఏరుతో పోరు. పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపించాల్సి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరమైంది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన కనక వస్తు వాహనాల రూపంలో విరాళాలు సేకరించుకొని రావాలని పరమానందయ్య తన శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు. 4-5 గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికి సాయంత్రం అయిపోయింది. ఈ ప్రయాణంలో వారికి దారిలో ఒక ఏరు అడ్డొచ్చింది. ఆ ఏరు మోకాల్లోతు మాత్రమే ప్రవహిస్తోంది. తమకు అడ్డు వచ్చిన ఏరును చూసి పరమానందయ్య శిష్యులకు కోపం వచ్చింది. మా గురువుగారితో కలిసి శిష్యులను వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్బుద్ధి ఏమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారంటే భయం లేదు అనుకొని, గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి విశ్రాంతి ఇచ్చారు. శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి వాత పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాన్ని పట్టుకొని ఏటిలోకి వెళ్ళాడు. ఆ కాగడాన్ని ఏరులో ముంచాడు. వెంటనే అది సుయ్యమని శబ్దం చేసి ఆరిపోయింది. దాంతో ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అది చూసిన శిష్యుడు, ఏమైందిరా అని అడిగారు. ఏరు నిద్రపోలేదురా, మెలకుగానే ఉంది. నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములాగా బుస్సుమని పెద్ద పెద్ద కెరటాలతో నన్ను కాటేసింది అని వణికిపోతూ చెప్పి బోరుమని ఏడ్చేశాడు. అదే సమయంలో అట్నుంచి ఒక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఏరు దాటం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో, ఆహా అంటే ఏరు నిద్రపోతుందేమో, అందుకే వాడినేం అనలేదు అనుకొని, ఇది మంచి సమయం, ఏరు నిద్రపోతోందో లేదో చూసిరా, మనం కూడా వెళ్ళి దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుట విభూతి పెట్టుకొని ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెళ్ళి శబ్దం చేయకుండా తన చేతిలో ఉన్న కాగడాన్ని ముంచాడు. కాగడాకి నిప్పు లేదు గనక నీళ్లు ఏ శబ్దము చేయలేదు. ఏటి నుంచి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ మిగతా శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఏరు నిద్రవుతోంది, ఇదే మంచి సమయం, అందరూ తయారవ్వండి అని హడావిడి చేశాడు. గురువు గారిని నిద్ర నుంచి లేపడానికి శిష్యులు ప్రయత్నించారు. కానీ గాఢ నిద్రలో ఉన్న ఆయన నిద్ర లేవలేదు. దాంతో ఆయన్ని మోసుకుని వెళ్ళి నది దాటాలని శిష్యులు అనుకున్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకొని మూటల్ని గురువుగారిని ఎత్తుకొని మొత్తానికి అవతల ఒడ్డుకు చేరారు. అయినా గురువుగారికి మెలకువ రాలేదు. ఏరు దాటిన ఆనందంలో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్లలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ నిశ్శబ్దంగా వరుసగా నిలబడ్డారు. ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు. మనమందరం యువతల ఒడ్డుకి వచ్చామో లేదో అని ఆ శిష్యుడు అందరినీ లెక్క పెట్టడం ప్రారంభించాడు. తనను తాను లెక్క పెట్టుకోకుండా మిగిలిన 11 మందిని లెక్క పెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. బాబోయ్, మనల్లో ఒకరిని ఏరు మింగేసింది అని గట్టిగా అరిచాడు. ఆ ఒక్కడు అవతల ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు. లేదు లేదు, నేను వెనక్కి తిరిగి చూశాను కదా, అవతల ఒడ్డు మీద ఎవరు లేరు అని చెప్పాడు మరో శిష్యుడు. అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా బోర్ను ఏడుస్తూ ఏరును తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా వచ్చిన ఓ బాటసారి ఏడుస్తున్న శిష్యులను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మీరెవరు, ఎందుకు బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు. మా గురువుగారు పరమానందయ్య గారు, మేము ఆయన 12 మంది శిష్యులం, మేమంతా కలిసి ఏరు దాడుతుంటే అది మాలో ఒకరిని మింగేసింది అని చెప్పారు శిష్యులు. బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనికి అర్థమైంది. అందుకే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. నేనెవరిని అని బాటసారి శిష్యులను అడిగాడు. తెలియదు అన్నారు శిష్యులు. ఇంతకీ మీరెవరు అన్నాడు ఓ శిష్యుడు. నేనెవరో ఊరక చెప్పేస్తానా, మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెప్తాను అన్నాడు బాటసారి చాలా తెలివిగా. మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా, అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి, చెప్పు నువ్వెవరు అని అడిగారు. నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని, భూత పిశాచాలను పారద్రోలుతాను అన్నాడు అతను. నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా అన్నాడు ఓ శిష్యుడు. తీసుకొస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది అన్నాడు ఆ బాటసారి. మనిషి కంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు, ఇదిగో మరో మూట అని డబ్బిచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చి మంత్రం చదువుతున్నట్టు నటించాడు. అతను శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కో అంకె లెక్క పెట్టమని చెప్పాడు. అలా లెక్క పెట్టగా
12 మంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, చూసావా, మీ వాడిని తెప్పించేశాను అన్నాడు. శిష్యుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. మీరు సామాన్య మానవులు కారు, ఏరు మింగేసిన మా వాడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీసుకోగలం? అయినా మీ ప్రతిభకు తగ్గట్టుగా మా దగ్గర ఉన్నంత సమర్పించుకుంటాం అంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకొని బాటసారి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మెలకు వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ళ తెలివి తక్కువతనానికి నెత్తి నోరు బాదుకున్నారు పరమానందయ్య గురువుగారు.